Hello everyone, welcome to Anagani Commerce. Students, CMA Inter Financial Accounting ఈ సబ్జెక్ట్ నుంచి డిసెంబర్ 2026కి ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియో ఉండబోతుందండి. మనకి ఇంక ఎన్ని నెలలు ఉంది? ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం. జూలై ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయిపోతుంది. ఈ డిసెంబర్ అంటే డిసెంబర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో మనకి ఈ డిసెంబర్ తీసేయండి, అలాగే ఈ జూలై మంత్ కూడా తీసేయండి. ఇక లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సో మనకి మధ్యలో ఉంది ఏంటి అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్. ఓన్లీ 4 మంత్సే ఉన్నాయండి మీ దగ్గర. అయితే ఈ 4 మంత్స్లో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ టాపిక్ నేను ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఎవరైనా సరే మనం ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని అంటే వెయిటేజ్ ఎలా ఉంది, ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది అనే దాన్ని మనం క్లియర్గా ప్లాన్ చేసుకుని మనం వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఈ ప్రొఫెషనల్ కోర్స్కి స్మార్ట్ వర్క్ చేయాలండి. స్మార్ట్ అంటే ఏంటంటే అసలు ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ అనే దాన్ని ముందు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి బేస్డ్ ఆన్ ప్రీవియస్ పేపర్స్ అంతే. అంటే మనకి జూన్ 2026కి జరిగింది. మీరు డిసెంబర్ 2026కి అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు వాళ్ళు జూన్ 2026 పేపర్ చూసుకోవాలి. ఇక దాని తర్వాత జూన్ తర్వాత డిసెంబర్ 2025 అట్లా ఒక 4 పేపర్స్ వరకు మనం ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ అసలు ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎంత వెయిటేజ్ అనేది చూడండి. ఇదిగోండి, అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి మనకి 15% కవర్ అవుతుందండి. అంటే 100లో 15 మార్క్స్ ఈ అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి. అయితే మనకి 2026 పేపర్లో మొన్న జరిగిన జూన్ 2026 పేపర్లో ఎలా ఇచ్చారు, ఎన్ని మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉందనేది నేను ఇక్కడ మొత్తం కూడా అనాలిసిస్ చేశానండి. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ జూన్ 2026 ఆ పేపర్ నేను అనాలిసిస్ చేసి ఎంసీక్యూస్ ఎన్ని వచ్చినాయి, అలాగే ప్రాబ్లమ్స్ అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ అంటే ప్రాబ్లమ్స్ ఆర్ థియరీ ఎన్ని మార్క్స్ కవర్ అయింది అనేది మొత్తం కూడా నేను చాప్టర్ వైజ్ కూడా నేను తీసానండి. మొత్తం మనకి 100 మార్క్స్ పేపర్ అయితే 30 మార్క్స్కి ఏమో ఎంసీక్యూస్, 30 మార్క్స్కి ఎంసీక్యూస్, అలాగే మనకి ప్రాబ్లమ్స్ ఆర్ అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ వచ్చేటప్పటికి 70 మార్క్స్, మొత్తం 100 మార్క్స్. మరి చాయిస్ ఏమైనా ఉందండి. 128 మార్క్స్కి ఇస్తున్నారు మనకి పేపర్. 128 మార్క్స్ అంటే మీకు 2 14లు 14 అంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి 7+7 14 మార్క్స్, లేదా ఒక ప్రాబ్లమే 14 మార్క్స్కి ఇలా ఇస్తున్నారు. అంటే ఈ 70 మార్క్స్ వచ్చేటప్పటికి ఒకసారి చూడండి. ఈ ఎంసీక్యూస్ 30 మార్క్స్ ఏమో మొత్తం 15 మనకి ఎంసీక్యూస్ ఇస్తున్నారు. 15 × 2 30 మార్క్స్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి 5 × 14 70 మార్క్స్ ఇలా కవర్ అవుతుంది 100 మార్క్స్కి. ఇది వచ్చేటప్పటికి సెక్షన్ ఏ, ఇది సెక్షన్ బి ఇలా కవర్ అవుతుంది. అయితే 100 మార్క్స్ పేపర్ గాను మనకి ఎన్ని ఇస్తున్నారు అంటే 128 మార్క్స్ పేపర్ ఉంటుందండి. అర్థమవుతుందా? ఇదిగోండి 100 మార్క్స్ గాను మనకి 128 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అంటే ఒక 2 14లు 14 × 5 అన్నాం కదండి. ఇక్కడ 14 5 70 మార్క్స్ అన్నాం కదా. ఇక్కడ ఏంటంటే 28 మార్క్స్ ఎక్సెస్గా ఉంది. 100 + 28 అంటే 2 14లుగా అనుకోవచ్చు మనం. అవునా? 14 ఎందుకంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్ అన్నారు కాబట్టి మనం ఈ 5 క్వశ్చన్స్ ప్లేస్లో 7 క్వశ్చన్స్ ఇస్తున్నారని మనం అనుకుంటాం. సో మనకి చాయిస్ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే అసలు ఏమేం చాప్టర్స్ ఉన్నాయనేది చూడాలండి. ఇవేం చూడకుండా మనం వెంటనే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క చాప్టర్ చేసుకుంటూ పోతే కాదు. చాప్టర్స్ చూద్దాం. ఫస్ట్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఫస్ట్ చాప్టర్. నీకు
ఈ అకౌంటింగ్ ఫండమెంటల్స్ వచ్చేటప్పుడు 15 మార్క్స్, 15%, అంటే 100లో 15 మార్కులు దీని నుంచి వస్తాయి. మరి అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి నీ క్వశ్చన్ పేపర్ లో 15 మార్కులు కవర్ అయ్యే క్వశ్చన్స్ ఏ ఉన్నాయా అంటే కాదండి. నేను జూన్ 2026 పేపర్ ఎనాలిసిస్ చేశాను చూడండి. మొత్తం మీద ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి 24 మార్క్స్ కి ఇచ్చారండి. మనకి 15 మార్క్స్ అక్కడ మనకి వెయిటేజ్ అన్నారు. మనకి ఇంక్లూడింగ్ చాయిస్ 24 మార్క్స్ కి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 2026 జూన్. అర్థమవుతుందా? అది కూడా ఎంసీక్యూస్ వచ్చేటప్పటికి 5x2 10 మార్క్స్ అండి. ఎంసీక్యూస్ ఇదిగోండి 5x2 10 మార్క్స్. మరి డిస్క్రిప్టివ్ పార్ట్ లో అంటే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి అది థియరీ కావచ్చు, లేదంటే ప్రాబ్లం కావచ్చు. 7+7 అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చారు, 14 మార్క్స్. అర్థమవుతుందా? 10+14 మొత్తం 24 మార్క్స్. 10+14 24 మార్క్స్. దేని నుంచి అండి? ఫండమెంటల్స్, అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఆర్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. క్లియరా? సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఏమున్నాయండి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో ఏమేమి ఉన్నాయి అంటే, దీంట్లో నీకు మొత్తం కూడా కవర్ అయ్యేటటువంటి పార్ట్ ఏంటి అంటే, థియరీ పార్ట్ ఉంది కదండి మనకి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అలాగే అకౌంటింగ్ కన్వెన్షన్స్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి దీంట్లో. వాటితో పాటుగా మనకి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టము, జర్నల్ ఎంట్రీస్, లెడ్జరు, సబ్సిడరీ బుక్స్, అలాగే మనకి ట్రయల్ బ్యాలెన్స్ ముందు సబ్సిడరీ బుక్స్ అంటే క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, అలాగే బిఆర్ఎస్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. తర్వాత రెక్టిఫికేషన్ ఎర్రర్స్ ఉన్నాయి కదండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తర్వాత డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి అన్నమాట అకౌంటింగ్ ఫండమెంటల్స్ నుంచి. మొన్న జూన్ 2026కి వచ్చేటప్పటికి మనకి ఏమి ఇచ్చారంటే ఒకసారి చూడండి. 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ఇచ్చారు. అంటే మీకు డిప్రిసియేషన్ ఇచ్చాడు ఒక ప్రాబ్లం, అలాగే రెక్టిఫికేషన్ కూడా ఇచ్చారండి. రెక్టిఫికేషన్ నుంచి కూడా ఒక ప్రాబ్లం ఇచ్చారు జూన్ 2026కి. డిప్రిసియేషన్ 7 మార్క్స్, రెక్టిఫికేషన్ 7 మార్క్స్, మొత్తం 14 మార్క్స్ కవర్ అయినాయి. ఎంసీక్యూస్ వచ్చేటప్పటికి 5 ఇచ్చారండి. 5 ఇచ్చారు. 5x2 10 మార్క్స్. అంటే చూడండి మనకి ఎంత ఇంపార్టెంటో. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ చేయకుండా మనం చదివితే సుమారుగా మనం 24 మార్క్స్, అంటే అటు ఇటుగా ఒక మార్క్ అటు ఇటుగా 24 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇక్కడ. క్లియరా? ఇంక్లూడింగ్ ఎంసీక్యూస్. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఏంటండి అంటే అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ఈ 3 కూడా. దీని నుంచి ఎంత కవర్ అయింది జూన్ 2026 అంటే 13 మార్క్స్ కవర్ అయినాయి అండి. ఇదిగోండి 13 మార్క్స్. ఈ 13 మార్క్స్ లో 3x2 అంటే ఎంసీక్యూస్, ఇదిగోండి ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టాను కదా, ఎంసీక్యూస్ వచ్చేటప్పటికి 3 ఎంసీక్యూస్ ఇచ్చారు. 3×2 = 6. తర్వాత ఒకే ఒక ప్రాబ్లం ఇచ్చారండి. ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం 7 మార్క్స్. సో టోటల్ గా 13 మార్క్స్. 3 ఎంసీక్యూలు, ఒక 7 మార్క్స్ ప్రాబ్లం. అది కూడా స్పెషల్ ట్రాన్సాక్షన్స్ నుంచి ఏమి ఇచ్చారంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఇచ్చారండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎక్కువగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి తగులుతూ ఉంటుందండి. లాస్ట్ పేపర్ లో ఏది జూన్ 2026 కాకుండా డిసెంబర్ 2025 లోనేమో జాయింట్ వెంచర్ తీసుకున్నారండి. జాయింట్ వెంచర్. ఓకేనా? ఇప్పుడు మాత్రం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు. క్లియరా? అంటే 13 మార్క్స్ మనకి స్పెషల్ ట్రాన్సాక్షన్స్ నుంచి. తర్వాత సెక్షన్ సి చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దీనికి వచ్చినప్పుడు మనకి ఇది 3 చాప్టర్స్ కవర్ అవుతాయండి. ఇదిగోండి మనకి ఫైనల్ అకౌంట్స్ అంటారు కదా, సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్ కి ఫైనల్ అకౌంట్స్ అంటారు కదా. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుని ఉంటారు కదా మీరు ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్, అది. తర్వాత ఎన్పిఓ అంటే నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, రిసిప్ట్ అండ్ పేమెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత బ్యాలెన్స్ షీట్, అది. తర్వాత ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఈ 3 కలిపి మనం ఏమంటాము అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మరి వెయిటేజ్ ఎంత? 20 మార్క్స్. 20 మార్క్స్ అంటే 100లో 20% అంటే 20 మార్క్స్. చాలా 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 లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి దీంట్లో. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనగానే ఈసారి అయితే 2026 జూన్ కి ఇచ్చారు. దీని నుంచి 2026 జూన్ కి 7 మార్క్స్ ప్రాబ్లం మాత్రమే ఇచ్చారు. ఓకేనా? తర్వాత
ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఈ ఫైనల్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ అకౌంట్స్ నుంచి కమర్షియల్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఇచ్చారండి. మనం చూద్దాం ఎలా ఉందో వెయిటేజ్. ఎంసీక్యూస్ వచ్చి టోటల్ గా వచ్చేటప్పుడు 21 మార్క్స్ కవర్ అయినాయండి. మీకు అర్థమవుతుందా? 20% అంటే 100లో 20 మార్కులే కదా, 21 అని ఎందుకు అన్నారు అంటే మనకి పేపర్ 100 మార్కులు కాదండి, మొత్తం 128 మార్కులకు ఉంటది. మనకి 2 14లు లేదా మనకి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే కనుక 7 4 28 చాయిస్ ఉంటుంది అనమాట. సో 21 మార్క్స్ కి మనకి ఎంసీక్యూస్ 1 అండి, ఒకటి ఎంసీక్యూ 1 into 2 2 మార్క్స్. మరి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి 7 + 7 + 5 అండి, 7 + 7 + 5 19 మార్క్స్ కి మొత్తం మనకి డిస్క్రిప్టివ్ పార్ట్ అయితే 2 మార్క్స్ వచ్చేటప్పటికి ఎంసీక్యూస్ మొత్తం 21 మార్క్స్ కి కవర్ అయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ డి పార్ట్నర్షిప్ అకౌంటింగ్ నుంచి చూద్దాము. పార్ట్నర్షిప్ అకౌంటింగ్ నుంచి మనకి 20% అంటే 20 మార్క్స్. మరి ఎన్ని కవర్ అయినాయి, ఎన్ని ఇచ్చారు అంటే మనకి మొత్తం మీద ఈ జూన్ 2026 పేపర్లో 22 మార్క్స్ కి కవర్ అయిందండి. 22 మార్క్స్ లో ఎంసీక్యూస్ 2 2 into 2 4 మార్క్స్, ఒక 14 మార్క్స్ ప్రాబ్లం, అలాగే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చారండి. ఒక 14 మార్క్స్, ఒక 4 మార్క్స్, మొత్తం 18 మార్క్స్ కి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాము. పార్ట్నర్షిప్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ ఈలో లీజ్, బ్రాంచ్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ఎట్సెట్రా అన్నారు అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, అలాగే మనకి లాస్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఇన్సూరెన్స్ చాప్టర్ ఒకటి, దీంతో పాటు మనకి బ్రాంచ్ అయిపోయింది, డిపార్ట్మెంటల్ అయిపోయింది కదండి, లీజ్. తర్వాత హయ్యర్ పర్చేజ్ ఒకటి ఉంటుందండి చాప్టర్. ఎట్సెట్రా అన్నారు కదండి, ఎట్సెట్రాలో ఈ రెండు ఫిల్ చేసుకోండి. ఇన్సూరెన్స్ ఒకటి, హయ్యర్ పర్చేజ్ ఒకటి. 15% అంటే 15 మార్కులు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారుగా, లీజ్ అకౌంటింగ్, బ్రాంచ్ ఇంక్లూడింగ్ ఫారిన్ బ్రాంచెస్ అండ్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, తర్వాత హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్. మరి 2026 పేపర్ లో మనకి 25 మార్క్స్ కి 25 మార్క్స్ కూడా ఒక 2 ఎంసీక్యూస్ 2 into 2 4 మార్క్స్, మనకి 7 + 7 + 7 ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి ఇలా. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అయితే ఇవ్వలేదండి 2026 పేపర్ లో. మనకి ఏమేమి ఇచ్చారు అంటే డిపార్ట్మెంటల్ అకౌంట్స్ నుంచి కనిపించింది. తర్వాత వచ్చేటప్పటికి మనకి డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ఒకటి, లీజ్ ఒకటి కనిపించలేదండి. హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఒకటి, తర్వాత బ్రాంచ్ డిపార్ట్మెంటల్ అకౌంట్ నుంచి ఒకటి కనిపించింది మనకి 7 + 7 + 7 లో 21 మార్క్స్ కి 3. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి ఒకటి కనిపించింది అంటే బ్రాంచ్ అకౌంటింగ్ మాత్రం టచ్ చేయలేదు అనమాట. సో మనకి టోటల్ గా 25 మార్క్స్ కవర్ అవుతుందండి, 25 మార్కులకి కవర్ అవుతుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ 20 మార్క్స్. ఇక్కడ మనకి వెయిటేజ్ 20 మార్క్స్, 23 మార్క్స్ కవర్ అయిందండి. జూన్ 2026 పేపర్ లో 23 మార్క్స్ కవర్ అయినాయి. 2 ఎంసీక్యూస్ 2 into 2 4 మార్క్స్, తర్వాత 7 + 7 + 5 డిస్క్రిప్టివ్ పార్ట్ అంటే 19 మార్క్స్. టోటల్ వచ్చేటప్పటికి 23 మార్కులు. ఈ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 24 + 13 + 21 + 22 25 23 మొత్తం యాడ్ చేస్తే 128 మార్క్స్ కి మనకి పేపర్ ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది 100 మార్క్స్ కి. ఇలా మనం అనాలిసిస్ చేసుకుని దీంట్లో మనం ఏ చాప్టర్స్ తీసుకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, మనం ఈజీగా అంటే స్మార్ట్ వర్క్ అంటే ఇదే అనమాట. మన ప్లాన్ కూడా ఎలా ఉండాలంటే క్యాలిక్యులేటెడ్ గా ఉండాలండి మనం చేసేటటువంటిది ఏదైనా కానీ. ఓకే, నా ఉద్దేశం ప్రకారం ఏంటి, ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంది చూసారా, ఫస్ట్ది ఈ 24 మార్క్స్ వచ్చినాయి కదా, ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ 24 మార్క్స్. సో మనం ఫస్ట్ ఏదైతే సెక్షన్ ఏలో అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఏవైతే ఉందో దీనిని వదిలిపెట్టకూడదు. అర్థమైందా? మనకి దీంట్లోనేనండి కవర్ అయ్యేది ఏంటి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తర్వాత డిప్రిసియేషన్ చాప్టర్ ఒకటి, డిప్రిసియేషన్. అలాగే ఎక్కువగా మనకి 7 మార్క్స్ కి ఇస్తా ఉండేవి ఇవే అనమాట. డిప్రిసియేషన్ ఒకటి, తర్వాత బిఆర్ఎస్ ఒకటి, తర్వాత క్యాపిటల్, అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్, అలాగే రెవెన్యూ రిసిప్ట్స్, అలాగే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ చాప్టర్ ఒకటి ఉంది. ఇదొకటి 7 మార్క్స్ కి. రెక్టిఫికేషన్, డిప్రిసియేషన్, బిఆర్ఎస్, మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ అలా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, అలాగే మనకి మెయిన్ టాపిక్స్ దీని నుంచి కనిపిస్తా ఉన్నాయి అనమాట.
ఒక పేపర్లో మనకి ట్రయల్ బ్యాలెన్స్ అడుగున్నారండి, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడుగున్నారు. ఇట్లా మెయిన్ అయితే మనం ఈ పార్ట్స్ అన్ని కవర్ చేసుకుంటే 7 మార్క్స్కి ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఎంసిక్యూస్ మాత్రం మనకి అడ్జస్ట్మెంట్స్, అంటే ఇప్పుడు బ్యాడ్ డేట్స్ ఇస్తారు, డౌట్ఫుల్ బ్యాడ్ డేటాస్ ఇచ్చేసి బ్యాడ్ డేట్స్ ఇవన్నీ ఇచ్చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, లేదంటే మొన్న ఏం అడిగారు అంటే మనకి ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ అడిగారండి. ఇట్లా ఖచ్చితంగా ఉంటుంది అనమాట క్వశ్చన్ 2 మార్క్స్కి. ఇలా మనకి కవర్ అవుతా ఉంటది. క్లియర్, అర్థమైందా? సో మీరేంటంటే అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. అట్లాగే మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి కదండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అంటారు కదా. మొన్న కాన్సెప్ట్స్ నుంచి ఒకటి ఇచ్చారండి, ఏంటంటే 2026 పేపర్లో అజంప్షన్స్. మనకి అకౌంటింగ్ అజంప్షన్స్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్, మనకి అక్రూయల్, గోయింగ్ కన్సర్న్, తర్వాత ఇంకో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకి కన్సిస్టెన్సీ. ఈ 3 కూడా ఏంటంటే అజంప్షన్స్ అనమాట. అలా అడుగుతారు. అర్థమైందా? ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ మాత్రం మనకు 24 మార్క్స్ కవర్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా కవర్ చేసుకోండి. రెక్టిఫికేషన్, డిప్రిసియేషన్, బిఆర్ఎస్, ఓకే, క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుంటే 24, ఇవన్నీ కూడా బేసిక్ కాబట్టి ఇంటర్మీడియట్ లోనే మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ చాప్టర్ని మాత్రం వదిలేయొద్దు. తరోగా ప్రిపేర్ అయిపోతే మనం 24 మార్కుల్ని కూడా గెయిన్ చేయొచ్చు. సో అది తీసేయండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇద్దాము అంటే నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేటప్పటికి మీకు పార్ట్నర్షిప్ ఇచ్చారండి. సరే, పార్ట్నర్షిప్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాం దాని గురించి. నెక్స్ట్ హైయెస్ట్ 25 మార్క్స్ ఇచ్చారండి. ఇదిగోండి, లీజ్, బ్రాంచ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ అండ్ ప్రాఫిట్స్, హైయర్ పర్చేజ్, ఇన్స్టాల్మెంట్, సేల్ ట్రాన్సాక్షన్స్. దీంట్లో ఎక్కువగా లీజ్ గురించి మనకి ప్రీవియస్ పేపర్స్ 4 or 5 మనం చూసినట్లయితే ఎక్కువ మనకి ఎంసీక్యూస్ అయితే కవర్ అవుతుందండి. ఎంసీక్యూ ఎక్కువ కవర్ అవుతుంది, ఒకసారి ప్రాబ్లమాటిక్ ఇచ్చారు అంతే. ఇక్కడ 7 మార్క్స్ ప్రాబ్లం కవర్ అవుతాయండి. ఇక్కడ 7+7+7 అనేసి బ్రాంచ్ ఇస్తున్నాడండి బాగా. అలాగే డిపార్ట్మెంటల్ అకౌంట్స్ ఇస్తున్నాడు, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి ఇస్తున్నాడు 7 మార్క్స్కి. అలాగే హయ్యర్ పర్చేజ్, ఇన్స్టాల్మెంట్, సేల్ ట్రాన్సాక్షన్ ఇస్తున్నాడండి. 7+7+7 కవర్ అవుతుంది. సో మనం ఈ సెక్షన్ ఈ ఏదైతే ఉందో ఇది తరోగా నేర్చుకోవాలి. రైట్, 25 మార్క్స్ కవర్ అయినాయి అనమాట. క్లియరా? అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైయెస్ట్ మనకి ఇక్కడ 23 కూడా అన్నారు కానండి. ఇదేంటి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే గబక్కన అందరు కూడా దాని దగ్గరికి రారు. సో తర్వాత చూద్దాం దాని గురించి. దాని తర్వాత హైయెస్ట్ వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ అన్నారు. పార్ట్నర్షిప్ తో పాటుగా ఇంకొకటి నేను చెప్తున్నాను ఏంటి అంటే అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ ఉంది కదండి, ఇది కవర్ అయ్యేది 13 మార్క్సే. ఇదిగోండి, కవర్ అయ్యేది 13 మార్క్సే. కానీ మనకి ఈజీగా స్పీడ్ గా చేస్తాం అనమాట. సమ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదంటే కన్సైన్మెంట్ కావచ్చు, లేదా జాయింట్ వెంచర్ కావచ్చు. మనకి సమ్ ఇచ్చినట్లయితే మనం 5 to 10 minutes లో మనం చేసేస్తాం అనమాట సమ్. సో ఈ 13 మార్క్స్ చాప్టర్ ఏదైతే ఉందో మనకి, ఈ యూనిట్ ఏదైతే ఉందో, ఈ సెక్షన్ బి అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఖచ్చితంగా ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ఈ 3 కూడా నేర్చుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదు. అలాగే ఎగ్జామ్ లో కూడా స్పీడ్ గా చేసేస్తాం. ఈ 13 మార్క్స్ అండి. క్లియరా? అంటే అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఒకటి, స్పెషల్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికి ఈ లీజు, బ్రాంచ్, ఇన్సూరెన్స్, ప్రీమియమ్స్, హయ్యర్ పర్చేజ్, ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ దాని తర్వాత ప్రియారిటీ ఇస్తే మనం పార్ట్నర్షిప్ కి ఇవ్వచ్చు ప్రియారిటీ. పార్ట్నర్షిప్ 22 మార్క్స్. ఏంటంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఒక స్మాల్ ప్రాబ్లం ఇచ్చారండి. 14+4 మార్క్స్. ఈజీగా తొందరగా చేసేయచ్చు పార్ట్నర్షిప్ కూడా. ఓకేనా? ఇదండి అనాలిసిస్. మరి ఇంతవరకు ఎన్ని మార్క్స్ వస్తాయి? నేను ఏమేమి వదిలేశాను? ఇది వదిలేసాం. ఏంటది? ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్, అలాగే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అలాగే ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇవి ఏంటంటే లెంగ్తీ ప్రాబ్లము. ఎక్కువగా మనకు 4th ప్రాబ్లమ్ లో తగులుతూ ఉంటదండి. ఎక్కువ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఇచ్చాడు. ఇంతకు ముందు 14 మార్క్స్ ఇచ్చేవారు అనమాట సమ్. సరే చూద్దాం ఇంతవరకు ఎన్ని మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూద్దాం చూడండి. ఒకటేంటి ఫండమెంటల్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ అండి, లేదంటే అకౌంటింగ్ ఫండమెంటల్స్. ఎన్ని మార్క్స్ మనకి ఇక్కడ ఈ పేపర్ లో కవర్ అయింది? మొత్తం మీద 24 మార్క్స్ కవర్ అయినాయి. రైట్. నెక్స్ట్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ నుండి 13 మార్క్సే. ఎందుకు తీసుకున్నాను అంటే
మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అలాగే కన్సైన్మెంట్స్, అట్లాగే జాయింట్ వెంచర్. మనకి సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ లో కూడా లెంగ్తీ ప్రాబ్లమ్స్ ఉండదు కాబట్టి. దీని తర్వాత వచ్చేటప్పటికి మనకి పార్ట్నర్షిప్ ఒకటి చూడండి. పార్ట్నర్షిప్ ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఇంట్రడక్షన్ కావచ్చు, తర్వాత అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ దగ్గర దగ్గర ఒకటే రకంగా ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇది టోటల్ గా మనకి 20 మార్క్స్ చూడండి. ఎన్ని మార్క్స్? 22 మార్క్స్. ఓకే, 22 మార్క్స్ కవర్ అవుతుందండి పార్ట్నర్షిప్ కూడా. 22 మార్క్స్. తర్వాత నేను ఏం కవర్ చేయమన్నాను మిమ్మల్ని? లీజు, బ్రాంచ్ ఉన్నాయి కదండి. లీజ్, బ్రాంచ్, ఇన్సూరెన్స్, హయ్యర్ పర్చేస్, అలాగే డిపార్ట్మెంటల్, ఇది కవర్ చేయండి. ఇది 25 మార్క్స్ ఇచ్చారు. ఇంతవరకు మనం యాడ్ చేసి చూస్తే 4, 3, 7, 9, 14, 1, 3, 4, 5, 6, 84 మార్క్స్ అండి. మొత్తం మీద మనకి 84 మార్కులు. ఇవి ఖచ్చితంగా అసలు వదిలిపెట్టకుండా మొత్తం A to Z ప్రిపేర్ అయితే కనుక మనం 84 మార్కులు, మహా అంటే ఇక 80 మార్క్స్ అండి. ఇంతకు మించి రావాలి అంటే నేనేం చెప్తున్నానంటే, నెక్స్ట్ మీరు ఇంతకు మించి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మనకి 3 ఉంది కదండి. ఇదిగోండి, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్, అలాగే నాట్ ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇన్కంప్లీట్ రికార్డ్స్, వీటికి రావచ్చు. ఇంకా తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకటి ఉంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండి. ఇది మొత్తం మీద అనాలిసిస్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని మనకి ఎంత టైం ఉందో చూసుకోండి. ఈ జూలై తీసేసేయండి, అలాగే డిసెంబర్ తీసేసేయండి. మధ్యలో మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4 మంత్సే మనకు ఉంది. నేను ఎవ్రీ చాప్టర్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలు చేశాను. కాకపోతే ఒక్కొక్కటి కూడా నేను ఒక్కొక్క సమ్ము చేసుకుంటా పోయానండి. ఇప్పుడు అలా కాకుండా మనం లాంగ్ వీడియోస్ చేద్దాము. ఫస్ట్ అయితే డిప్రిసియేషన్ తో స్టార్ట్ చేస్తానండి. నేను డిప్రిసియేషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డిప్రిసియేషన్ తర్వాత రెక్టిఫికేషన్ తీసుకుంటాను. రెక్టిఫికేషన్, అలాగే బిఆర్ఎస్. ఓకే, బిఆర్ఎస్ తర్వాత మనకి ఒక క్లాస్లో క్యాపిటల్, అలాగే రెవెన్యూ, క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, ఇది ఒకటి చూద్దాము. ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇంకా తర్వాత మనం లైన్గా ఇక ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. లేదంటే ఫస్టే మనం ఈ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ మీకు వచ్చు కాబట్టి మనం ఈ బిఆర్ఎస్తో అయినా స్టార్ట్ చేసేసుకుని బిఆర్ఎస్ నుంచి డిప్రిసియేషన్, రెక్టిఫికేషన్, అట్లాగే ఒక సమ్ 2 సమ్స్ ఇచ్చారండి ట్రయల్ బ్యాలెన్స్ మీద ప్రీవియస్ ఇయర్ లో. మీకు ట్రయల్ బ్యాలెన్స్ వీటి గురించి బాగానే ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్కి వద్దాం. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో బిల్స్ ఒకటి, కన్సైన్మెంట్స్, తర్వాత జాయింట్ వెంచర్, ఇవల్ల అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్నర్షిప్కి వద్దామా, లేదంటే ఈ బ్రాంచ్ అకౌంటింగ్, ఇన్సూరెన్స్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, లాస్ ఆఫ్ స్టాక్ వద్దామనేది ఆలోచిద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది మనది. డిప్రిసియేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది ఓకే స్టూడెంట్స్, మీరైతే కనుక ఎప్పుడైనా ఒక ఐడియాతో వర్క్ చేయండి. మనం ఎంత వర్క్ చేసినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అవి ఇప్పకూడదు. సో క్యాలిక్యులేటెడ్గా ఉండాలన్నమాట. 4 నెలలే ఉంది కాబట్టి ఒక ప్లాన్గా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాము. ఓకే.